కాపీ ఇస్తే నంబర్ ఏమని అడిగాం సార్. అది పోలీస్ స్టేషన్ ఛార్జ్ షీట్ ఫైల్ అయింది. అలాగే 2020లో 2 హైకోర్టు స్టేలు ఉండేది సార్. లాస్ట్ మంత్ 2 వేకెట్ చేశారు సార్. ఈ 2 కూడా ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తాం సార్. ఈ 2 కేసులు నంబర్ అవ్వలేదు సార్. 22 కేసెస్. 23 వచ్చేసి హైకోర్టు యాంటిసిపేట్ చేశారు సార్. అందువల్ల ఇది 23 వచ్చింది సార్. ఇంకా ఏముంది సరే, ఇంకా చెప్పండి. బేసిస్ ఆఫ్ ది ఎంటైర్ ప్రాసెస్. సో అందుకనే కాస్ట్ సర్టిఫికేట్ SC/ST అట్రాసిటీస్ యాక్ట్ కింద జరిగే కేసెస్లో వాళ్ళు అడిగితే అది ఖచ్చితంగా వెంటనే ఇవ్వాలి. ఎప్పుడు కూడా SGPO రేపల్లే చెప్పారు 2 కేసెస్లో వాళ్ళకి కాస్ట్ సర్టిఫికేట్ రావాలి. ఇది కూడా ప్రాక్టికల్గా ఇది కూడా విదిన్ SLA పీరియడ్ లోపల జస్ట్ మతలబ్ సే ఇన్ దాట్ ఫ్యాషన్ విదిన్ 7 to 10 days అదే ఇవ్వండి. నో కేస్ షుడ్ బి పెండింగ్ బికాస్ ఆఫ్ కాస్ట్ సర్టిఫికేట్ నాట్ బీయింగ్ ఇష్యూడ్. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, దాంట్లో అన్నీ కలిపి 77 ఉన్నాయి వేరే స్టేజెస్లో. ఇక్కడ 137 పెండింగ్ మీరు చెప్తున్నారు. జనరలీ కోసం మన వాళ్ళు ఇప్పుడు స్పెషల్ క్యాంప్ పెట్టి ఆధార్ కార్డ్, దాని తర్వాత అవకాశం అయితే రేషన్ కార్డ్ అన్నీ ఇస్తున్నారు. బర్త్ సర్టిఫికేట్ కూడా డ్రైవ్ మోడ్లో పెట్టి ఇచ్చాము. ఎప్పుడు కూడా కొంతమంది పెండింగ్ అయితే మీరు మన RDOs దృష్టిలో పెట్టండి, వాళ్ళు ఖచ్చితంగా అదే ఇస్తారు. సిమిలర్లీ శ్మశానం గురించి కూడా చాలామంది మీరు ఇచ్చారు. సో మన పరిధిలో ల్యాండ్ ఎక్విజిషన్ కాకుండా చేయడానికి భూమి అయితే ఖచ్చితంగా చేస్తాం. అదే కూడా ఈ విషయంలో కూడా మన RDOs అందరూ ఎక్కడ మనకు ప్రభుత్వం భూమి ఉంది ఆ లిస్ట్ ఇచ్చారు. అది కూడా ఒకసారి కూర్చోపెట్టి శ్మశానంకి ఏ భూమి సూటబుల్గా ఉంటుంది అది ఒకసారి కన్సిడర్ చేసి అసైన్మెంట్ కమిటీలో అది కూడా చేస్తాం. ఇంకా కూడా కొంతమందికి ల్యాండ్ ఎక్విజిషన్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదే ప్రభుత్వం తరపున పర్మిషన్ రావాలి. అది కూడా మనకు చాలా అర్జెంటుగా ఉంటే అది కూడా రాస్తాం. ఇంకా ఇంకోటి సమావేశంలో మరి ప్రతి నెల చివరి రోజున జరగాల్సినటువంటి సివిల్ రైట్స్ డే ఎక్కడ కూడా జరగట్లేదు సార్. మండల పరిధిలో ఎక్కడ కూడా ఒక మీటింగ్ కూడా జరగలేదు ఇంతవరకు. అదొకటి సార్. రెండోది శ్మశాన భూమి, SC/ST శ్మశాన భూములు కబ్జా గురవుతుంది. వాటి గురించి ఒకసారి సర్వే చేసి బౌండరీ నిర్మించమని అంతకుముందు కూడా మేము ఒక మీటింగ్లో అడిగాం. ఇంతవరకు దాని మీద ఎలాంటి రిజల్ట్ ఇవ్వలేదు. స్థలం తక్కువ, పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి విలేజెస్లో. అదొకటి సార్. రెండోది SC/ST కుటుంబాలకు ఇచ్చినటువంటి అసైన్మెంట్ భూములు ల్యాండ్ ఇన్వెంటరీ చేయించండి సార్. ఇంకో ప్రజెంట్ ఎవరుంటున్నారు అనేది ఒకసారి ఎంక్వైరీ చేయించండి సార్. ఎందుకంటే దానిలో ఇచ్చినట్లో 75% SC/ST ఉండట్లేదు సార్. చట్ట ఉల్లంఘన జరిగింది సార్. మరి అది అలానే SC/ST సెల్ మన డిస్టిక్లో ఉన్నటువంటి ఎస్పీ గారి ఆఫీసులో ఉన్న సెల్కి నేటి వరకు కూడా సంవత్సరం అవుతుంది. DSP గారిని ఇంతవరకు వెళ్ళలేదు సార్. దాని గురించి సార్ దృష్టికి కూడా తీసుకెళ్ళాం. తర్వాత గ్రీవెన్స్ సెల్ మన DRO గారి దృష్టికి కూడా తీసుకొచ్చాం. నేటి వరకు ఎలాంటి దాని మీద చర్యలు తీసుకోలేదు సార్. సో ఇమీడియట్గా స్టార్ట్ చేసాం సార్. ఈసీ ఫుటేజ్ కూడా తెప్పించుకున్నాను సార్ నేను ఆల్రెడీ. కన్క్లూడ్ ఎప్పటి వరకు చేస్తారు? మేబీ 1 వీక్లో సార్. విదిన్ 1 వీకే చేయండి. సెకండ్ పాయింట్, ఈ హాస్టల్స్ అన్ని విజిట్స్ కూడా మీరు ఇప్పుడు ప్రతి నెల చేస్తున్నారు, అదే ఫ్రీక్వెంట్గా చేయండి. సరే. థర్డ్ పాయింట్ ఏంటంటే శ్మశానం గురించి మీరు అడిగారు. శ్మశానం ఖచ్చితంగా ఇప్పుడు మన దగ్గర ఎంత భూమి ఉంది అది చూసి ఖచ్చితంగా ఏలియనేట్ చేస్తాం శ్మశానం కోసం. సో అది కూడా చూడాలి ఎక్కడ ఎన్క్రోచ్మెంట్స్ జరిగాయి. ఈ విషయంలో 3 RDOs మన అందరూ తహసీల్దార్స్కి లెటర్ పెట్టండి. శ్మశానంలో ఇప్పుడు ఎలా పరిస్థితి ఉంది, మన రికార్డ్ ప్రకారంగా శ్మశానం ఎక్కడ ఉంటుంది, ఇప్పుడు భూమిలో చూస్తే ఏం సిచ్యువేషన్ ఉంది అది చూడాలి. దెన్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే కొత్తగా శ్మశానం ఎక్కడ కావాలి, అదే మన అందరికీ చాలా రిప్రజెంటేషన్స్ వచ్చాయి, అదే మేము చేస్తాం, కన్సిడర్ చేస్తాం. భూమి చూసి వాళ్ళు ఇచ్చారు లిస్ట్ కూడా, అదే కూడా చేస్తాం. ఫోర్త్ ఇస్ అసైన్మెంట్ ల్యాండ్. సో అదే చూడాలి. ఇప్పుడు కొంచెం మనకు ప్రయారిటీ వర్క్స్ ఉన్నాయి, కానీ అది కూడా దాని తర్వాత నెక్స్ట్ నెలలో నుంచి అది కూడా ఒకసారి చూస్తాం. అసైన్మెంట్ రిజిస్టర్ చూసి
ఇక్కడ ఇప్పుడు రిజంప్షన్ చేయడానికి పిఓటి వైలేషన్ జరిగిన అయితే ఖచ్చితంగా రిజంప్షన్ ఆర్డర్ ఇవ్వండి. ఇది మీరు మళ్ళీ ఒక సర్క్యులర్ ఇవ్వండి అందరికి, మన తహసీల్దార్స్ అండ్ ఆర్డీఓస్కి. అసైన్ ల్యాండ్ ఎంక్వైరీ చేసి రిజంప్షన్ ఆర్డర్ ఇవ్వడానికి అవకాశం అయితే ఇస్తారు. ప్రతి మంత్ ఎండ్ సివిల్ రైట్స్ డే కండక్ట్ చేయాలి మీ ఆఫీస్లో, అది ఖచ్చితంగా చేయండి. ఈ నెలలో కూడా మనకు ఒక అవకాశం ఉంది. ఖచ్చితంగా 30th or 31st మీరు సివిల్ రైట్స్ డే సెలబ్రేట్ చేసి అందరికీ లోకల్గా ఎవరు ఉన్నారో వాళ్ళకి కూడా ఈ విషయంలో అవగాహన ఇవ్వాలి. ఒక 2 నెలల తర్వాత కొంతమంది వస్తారు, పార్టిసిపేట్ కూడా చేస్తారు. ఈ విషయంలో ఏర్పాటు చేయండి.